హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మార్చ్ మంత్ కంప్లీట్ పిఎన్ఎల్ డేటానైతే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్రీడే ఎందుకు వీడియో చేయట్లేదు అని అంటే ఇంతకుముందు ఎవ్రీడే నేను అనాలసిస్ వీడియో చేసేవాడిని. బట్ నేను ప్రెసెంట్ కొంచెం బిజీగా ఉన్నాను నా వర్క్లో. లైక్ నేను న్యూ స్ట్రాటజీస్ డెవలప్ చేయడంలో కానీ లేదంటే నా ఫిట్నెస్ మీద వర్కౌట్ చేయడం కానీ. సో అందువల్ల నా టైం అంత మేనేజ్ అవ్వట్లేదు ఎవ్రీడే నేను వీడియో పోస్ట్ చేయడానికి. సో అందువల్ల ఎవ్రీడే వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. అంటే పర్టికులర్ టైం అంటే లేట్ నైట్ పోస్ట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఎవ్రీడే సేమ్ టైంకి వీడియో పోస్ట్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో ప్రెసెంట్ నేను నా ట్రేడింగ్ అండ్ నా ఫిట్నెస్ మీద నేను వర్క్ చేస్తున్నాను కొంచెం బెటర్ అవ్వడానికి. ఎందుకు అనంటే ట్రేడర్గా మీకు మైండ్ సెట్ అనేది చాలా క్లారిటీ ఉండాలి, అంటే థాట్స్ చాలా క్లియర్గా ఉండాలి, మీరు తీసుకునే డిసిషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందువల్ల ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. థాట్స్ చాలా క్లారిటీ ఉండాలి మనం లైక్ లైవ్ ట్రేడ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ డే ట్రేడింగ్ చాలా క్విక్గా ఉండాలి, చాలా ప్రాపర్ లైక్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద చార్ట్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే మనం ఫోకస్డ్గా ఉండాలి లైవ్ మార్కెట్లో. సో దట్స్ వై నేను నా ఫిట్నెస్ మీద లైక్ రిమైనింగ్ థింగ్స్ డిఫరెంట్ థింగ్స్ మీద వర్క్ చేస్తున్నాను. అందువల్ల నాకు ఎవ్రీడే వీడియో పోస్ట్ చేయడం అయితే పాసిబుల్ అవ్వట్లేదు. సో నేను ఈ మంత్లీ పిఎండ్ఎల్ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, సో నా కంప్లీట్ ఈ మంత్ ట్రేడింగ్ జర్నీ ఎలా జరిగింది. సో నేనైతే ట్రేడింగ్ ఆపలేదు, నేను ఎవ్రీడే నా డే ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తూనే ఉన్నాను. డే బై డే యాజ్ ఎ ట్రేడర్గా నేను ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. అంటే న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నాను, లైక్ మిస్టేక్స్ ఏమేం చేస్తున్నాను ఏంటి వాటిని అర్థం చేసుకుంటున్నాను, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఆ టైంలో నా ఎమోషన్ ఎలా ఉంది. సో మెనీ థింగ్స్ లైక్ క్వాంటిటీ సైజ్, అంటే మిస్టేక్ ఏం జరిగింది, క్వాంటిటీ సైజ్ మిస్టేక్ చేసామా, లేకపోతే క్విక్ అంటే లైక్ కంగారులో ట్రేడ్ తీసేసుకున్నామా, లేదంటే సమ్ టైమ్స్ లైక్ మనం బిగ్ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో సమ్ డీసెంట్ ప్రాఫిట్ వస్తుంది, దాన్ని బుక్ చేయకుండా స్టిల్ మనం బిగ్ టార్గెట్ కోసం వెయిట్ చేస్తుంటాం. సో ఇక్కడ ఓవరాల్గా ప్రాసెస్లో ఏం మిస్టేక్ జరిగింది అనేది రెక్టిఫై చేసుకుంటూ ఉంటే డే బై డే యాజ్ ఎ ట్రేడర్గా మనం గ్రో అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఒకసారి మనం ఈ మార్చ్ మంత్ పిఎన్ఎల్ చూస్తే ఫస్ట్ మనం డిమాట్ అకౌంట్ వచ్చేసి ఫస్ట్ ట్రాక్ అనే డిమాట్ అకౌంట్ వాడతాం వచ్చేసి మనం డే ట్రేడింగ్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూస్తే బీఓ రిపోర్ట్స్లోకి నేను వెళ్తున్నాను. సో ఈ బీఓ రిపోర్ట్స్లో మీకు ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీకు పిఎండ్ఎల్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఈ పిఎండ్ఎల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డేట్ టైం ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. సో మనం డేట్ వచ్చేసి 2025 మార్చ్ నుంచి చూద్దాం. సో 2025 మార్చ్. సో ఫస్ట్ సాటర్డే వచ్చింది, ఫస్ట్ నుంచి 31st. ఇక్కడ మీరు చూస్తే 31st మార్చ్. సో మార్చ్ 1 నుంచి 31st మార్చ్ వరకు మనం డేట్స్ అయితే మెన్షన్ చేస్తాం. సో F&O ట్రేడింగ్ సబ్మిట్. సో ఓవరాల్గా మనకి ఈ మంత్ వచ్చేసి 53,000 రియలైజ్డ్ పిఎన్ఎల్ ఉంది. 27,000 నేను బ్రోకరేజ్ పే చేశాను, 27,300 బ్రోకరేజ్ పే చేశాను. నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్ అంటే ఫైనల్గా మన పాకెట్కి వచ్చే మనీ వచ్చేసి 25,700 ఓన్లీ. సో ఇది నా ఓవరాల్, నేను ఏదైతే క్యాపిటల్ యూజ్ చేస్తున్నాను డైలీ యావరేజ్గా, నేను యావరేజ్గా 8 lakh క్యాపిటల్ యూజ్ చేస్తాను ట్రేడింగ్ చేయడానికి. సో నాకు స్టిల్ ఈ మంత్ నేను అంత బెటర్గా ట్రేడ్ చేయలేకపోయాను, బట్ స్టిల్ నేను మేనేజ్ ఒక 3% అయితే మేనేజ్ చేయగలిగాను. సో ఓవరాల్గా నాకు మార్చ్ మంత్ వచ్చేసి ఆఫ్టర్ బ్రోకరేజ్ ఎవ్రీథింగ్ 3% ప్రాఫిట్ అయితే నేను జనరేట్ చేయగలిగాను, నేను ఏదైతే క్యాపిటల్ డిప్లాయ్ చేశాను. అండ్ ఫెబ్ మంత్ వచ్చేసి నేను 6% ప్రాఫిట్ అయితే జనరేట్ చేశాను ఫెబ్ మంత్. ఓవరాల్ 2 months వచ్చేసి నేను 9% ప్రాఫిట్ అయితే జనరేట్ చేశాను. సో ఇది ఓవరాల్గా మనం పిఎన్ఎల్ చూస్తే ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ చూడండి, చాలా హై బ్రోకరేజ్ ఛార్జ్ పే చేసాం, బట్ దానికి రీజన్ ఉంది. సో మనం ఇప్పుడు వీక్స్ బై వీక్స్ బ్రేక్ డౌన్ చేద్దాం, వీక్ బై వీక్ ఏం జరిగింది అసలు. సో ఫస్ట్ వీక్ 1 వచ్చేసి 1st మార్చ్ టు 7th మార్చ్. సో ఇది ఫస్ట్ వీక్. మీకు ఫస్ట్ వీక్ డేటా చూస్తే
జస్ట్ అప్డేట్ అవుతుంది, జస్ట్ వెయిట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ వీక్ డేటా చూస్తే 15,000 రియలైజ్డ్ పిఎన్ఎల్, 4,500 బ్రోకరేజ్, స్టిల్ హై బ్రోకరేజ్. సో మనకి 15,000 ప్రాఫిట్ వచ్చిందంటే 1,500 మించి బ్రోకరేజ్ ఉండకూడదు. 10% ఆఫ్ ద ప్రాఫిట్ బ్రోకరేజ్ పే చేస్తే ఇట్స్ డీసెంట్ బ్రోకరేజ్, హెల్దీ బ్రోకరేజ్. సో నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్ చూస్తే మీకు 10,000 వచ్చింది, అంటే 1.3% వచ్చింది వీక్ 1 ఇది. సో సెకండ్ వీక్ చూడండి, సెకండ్ వీక్ మీకు 10th మండే నుంచి 14th ఫ్రైడే హాలిడే యాక్చువల్గా, ఇట్స్ ఓకే. 14th ఫ్రైడే నేను మెన్షన్ చేస్తాను. ఇది సెకండ్ వీక్ ఆఫ్ ది మార్చ్. సో ఇక్కడ నాకు మేజర్ లాస్ అనేది నేను ఫేస్ చేశాను. 10,900 లైక్ రియలైజ్డ్ పిఎన్ఎల్, బ్రోకరేజ్ 5,800, ఓవరాల్గా 16,728. అంటే ఆల్మోస్ట్ నేను నా క్యాపిటల్కి 2% లాస్ అయ్యాను. ఒక వీక్లో 2% లాస్ అనేది మార్చ్ సెకండ్ వీక్. ఫస్ట్ వీక్ 1.3% నేను గెయిన్ చేస్తే సెకండ్ వీక్ వచ్చేసి 2% లాస్ అని, అంటే నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్ వచ్చి 0.7%. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్పైరీ డే. సో ఇప్పుడు మనం 10th నుంచి 12th వరకు, వెన్స్డే వరకు, అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, 3 days నేను ఎక్సలెంట్గా ట్రేడ్ చేశాను, అంటే చాలా బెటర్గా ట్రేడ్ చేశాను. సో మీరు చూస్తే 15,800 నా ప్రాఫిట్ వస్తే, బ్రోకరేజ్ కూడా డీసెంట్ బ్రోకరేజ్ 2,800, బట్ 12,950 ఇట్స్ 1.5% ఆఫ్ ది క్యాపిటల్. సో 3 daysలో నాకు చాలా మంచి రిటర్న్ వచ్చింది. 4th డే ఏంటంటే నాకు టార్గెట్ వచ్చేసి, ఆ రోజు నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్. సో నాకు 13,000 ప్రాఫిట్ ఉంది, నాకు ఎక్స్పైరీ రోజు నేను ఒక 12,000 కానీ నేను ప్రాఫిట్ తీయగలిగితే, నేను అప్పుడు వీక్లీ 25,000 నా టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అవుతానన్న మైండ్ సెట్లో కొంచెం రిస్కీ గేమ్ ఆడాను ఎక్స్పైరీ రోజు. 12,000 ప్రాఫిట్. జనరల్గా నాకు ఎక్స్పైరీ 7,000 to 8,000 అనేది ఎనఫ్ అనమాట. బట్ ఆ రోజు నేను కొంచెం పొజిషన్ సైజింగ్ కానీ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ తీసుకున్నాను, చూపిస్తాను. 13th మార్చ్ సెకండ్ వీక్ ఎక్స్పైరీ అది. సో ఆల్మోస్ట్ నేను 30,000 లాస్ అయ్యాను సింగిల్ డే. సో నాకు వచ్చేసి 26,700 నెట్లో రియలైజ్డ్ పిఎన్ఎల్, 3,000 సింగిల్ డే నేను 3,000 బ్రోకరేజ్ పే చేశాను. అంటే ఇంత హెవీగా నేను ఎక్కువ ట్రేడ్లు చేశాను, చాలా ఎక్కువ ట్రేడ్లు చేశాను. నెట్ వచ్చేసి 30,000, అంటే ఓవరాల్గా నాకు 4%, నియర్ 4% లాస్ వచ్చింది సింగిల్ డే. అదే 4% నేను మేక్ చేయడానికి నాకు ఒక 1 month పడుతుంది, బట్ నేను లాస్ అవ్వడానికి సింగిల్ డేలో లాస్ అయ్యాను. సో అంటే మీరు ఓవర్ ద టాప్, అంటే లైక్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ట్రేడ్ చేసినప్పుడు కానీ, లేదంటే హెవీ ఓవర్ ట్రేడింగ్, అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, సో జరిగే థింగ్స్ ఇవన్నమాట. అంటే మీకు స్టాక్ మార్కెట్లో ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుంది, మీరు డే ట్రేడర్ అయితే మనకి హీరోషిమా, నాగసాకి ఉన్నాయి కదా, సో వాటిని బిల్డ్ చేయడానికి కొన్ని ఇయర్స్ పడితే ఒక్క అణుబాంబుతో లైక్ సింగిల్ డేలో మొత్తం స్మాష్ అయింది కదా. సేమ్ వే డే ట్రేడింగ్లో మీరు మనీ మేక్ చేయడానికి కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ ఎఫర్ట్ పెడతారు, అది కొలాప్స్ అవ్వడానికి 1 bad day ఈజ్ ఎనఫ్. సో దట్స్ వై పర్ డే లిమిట్ అనేది, పర్ డే మీ రిస్క్ లిమిట్ అనేది మీకు క్యాలిక్యులేషన్ ఉండాలి. సో ట్రేడింగ్ డిసిప్లిన్ ఎందుకు ఉండాలి అంటే రీజన్ అది. మీరు ఎంత గ్రేట్ ట్రేడర్ అయినా, మీరు ఎంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనీ డే ట్రేడింగ్ నుంచి మీరు గెయిన్ చేసినా, స్టిల్ 1 day ఈజ్ ఎనఫ్ మీ టోటల్ గెయిన్స్ని లైక్ వైప్అవుట్ అయిపోవడానికి. 1 bad day ఈజ్ ఎనఫ్. దట్స్ వై డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన డిసిప్లిన్ లేదంటే మాత్రం లైక్ సింగిల్ డేలో మన ప్రాఫిట్స్ అన్ని ఎగిరిపోతాయి. అంటే నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది జరిగింది, బట్ రైట్ నో లైక్ నా పాస్ట్ లైఫ్తో కంపేర్ చేస్తే నేను ఇప్పుడు చాలా
ట్రేడింగ్ చాలా బెటర్‌గా చేయగలుగుతున్నాను. నా పాస్ట్ పాస్ట్ ట్రేడింగ్ రిజల్ట్స్‌తో కంపేర్ చేస్తే నా లాస్ట్ 5 ఇయర్స్, 4 ½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో లాస్ట్ 6-8 మంత్స్ నేను ట్రేడింగ్ చాలా కంట్రోల్డ్‌గా చేస్తున్నాను. సో, అప్పుడప్పుడు ఇలాంటి మేజర్ లాసెస్ మనం ఫేస్ చేయాలి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ అవి ఫేస్ చేసిన తర్వాత మనం ఎలా గేమ్‌ని కంట్రోల్ చేయగలం. సో, నేను ఇప్పుడు ఈ 30,000 లాస్‌ని నెక్స్ట్ 1 డేలో రికవర్ చేద్దాం అనుకుంటే మాత్రం డామ్ ష్యూర్‌గా నా మళ్ళీ బిగ్ లాస్ ఫేస్ చేస్తాను. నేను ఈ 30,000ని నేను మళ్ళీ రికవర్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2 వీక్స్ టైం పట్టింది. అది నేను మీకు చూపిస్తాను. అంటే మీరు ఒక బిగ్ లాస్ ఫేస్ చేసిన తర్వాత బ్రేక్ తీసుకొని లక్కీగా నాకు ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ బ్రేక్ వచ్చింది. బ్రేక్ తీసుకొని సో కొంచెం ఇదే 30,000ని మనం ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో రికవర్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని జస్ట్ నెక్స్ట్ డేనే రికవర్ చేద్దాం అనుకుంటే మాత్రం అకౌంట్ జీరో అవ్వడం డామ్ ష్యూర్ అనమాట. సో అదొక పాయింట్ నేను నేర్చుకున్నాను. సో ఇది మార్చ్ 3rd వీక్ డేటా. సో మార్చ్ 3rd వీక్ వచ్చేసి నియర్లీ నేను 20,000 ప్రాఫిట్ జనరేట్ చేశాను. బట్ 8,000 బ్రోకరేజ్ పే చేశాను. అండ్ 12,800 నెట్ ప్రాఫిట్ అనేది వచ్చింది. అంటే మనం 50% ఆఫ్ ద లాస్ని రికవర్ చేసాం. ఆల్మోస్ట్ 40-45% ఆఫ్ ద లాస్ని రికవర్ చేసాం. సో ఇది మార్చ్ 3rd వీక్. అండ్ మార్చ్ 4th వీక్ చూడండి, 28th. సో మార్చ్ 4th వీక్ వచ్చేసి సో 27,000 ప్రాఫిట్ జనరేట్ చేశాను. బట్ 9,000 బ్రోకరేజ్ పే చేశాను. సో 18,747. సో నెట్ రియలైజ్డ్ పిఎండ్ఎల్. అంటే ఓవరాల్గా మన లాస్ అనేది 2 వీక్స్లో రికవర్ చేసాం. 18,000 ప్లస్ 12,000 టోటల్ 30,000. సో సేమ్ థింగ్ మనం బిల్డ్ చేయడానికి కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ ఎఫర్ట్ పెడితే కొలాప్స్ అవ్వడానికి వన్ బ్యాడ్ డే ఇస్ వన్ బ్యాడ్ డే. లైఫ్లో కూడా అంతే. నాట్ ఓన్లీ ట్రేడింగ్. సో మనం గుడ్ నేమ్ కానీ ఎనీథింగ్ తెచ్చుకోవడానికి చాలా ఎఫర్ట్స్, చాలా థింగ్స్ పెట్టాలి. బట్ వన్ బ్యాడ్ డే, వన్ బ్యాడ్ సిచ్యువేషన్ ఈజ్ ఎనఫ్ టు కొలాప్స్ ఎవ్రీథింగ్. సో ట్రేడింగ్కి కూడా సేమ్ అదే అప్లికబుల్ అవుతుంది. అందువల్ల మనం డే ట్రేడింగ్ చేయాలి అని అంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. సో మెనీ థింగ్స్ ఉంటేనే మనం ఇక్కడ డే ట్రేడింగ్లో సస్టైన్ అవుతాం. బట్ డే ట్రేడింగ్ వన్ ఆఫ్ ద అల్టిమేట్ స్కిల్స్. సో ఒకసారి మీరు డే ట్రేడింగ్లో కానీ స్కిల్ గెయిన్ చేశారంటే స్కై ఇస్ ద లిమిట్. నో వన్ స్టాప్స్ యూ. అల్టిమేట్ స్కిల్ డే ట్రేడింగ్. బట్ ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ డిసిప్లిన్ కానీ, ఆ ఫోకస్ కానీ, ఆ కంట్రోల్ తెచ్చుకోవడం వెరీ వెరీ డిఫికల్ట్. ఎవరైతే దాన్ని అచీవ్ చేస్తారో కొన్ని ఇయర్స్ పడుతుంది. రిగరస్ ప్రాక్టీస్ ఉండాలి, చాలా మిస్టేక్స్ జరుగుతాయి, పేషెన్స్ ఉండాలి, సో మెనీ థింగ్స్ ఉండాలి. సో నువ్వు ఒకసారి మనం ఆ స్కిల్ని కానీ ఆ రిధంలోకి వెళ్ళామంటే మాత్రం స్కై ఈజ్ ద లిమిట్. సో ఇది ఓవరాల్గా నా మార్చ్ మంత్ జర్నీ. నేను చేసిన మిస్టేక్ 1 వచ్చేసి వీక్లీ నేను హై టార్గెట్ పెట్టుకోవడం. నేను వీక్లీ 3% టార్గెట్ పెట్టుకున్నాను. మంత్లీ వచ్చేసి ఆఫ్టర్ బ్రోకరేజెస్ ఎవ్రీథింగ్ నా మంత్లీ టార్గెట్ 10%. ఓకే, నేను డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద 10% రిటర్న్ జనరేట్ చేయాలని నా మంత్లీ టార్గెట్. సో వీక్లీ 3% జనరేట్ చేయాలి. సో ఇది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ 1. సెకండ్ మిస్టేక్ వచ్చేసి బ్రోకరేజ్ చాలా హై పే చేశాను. ఎవ్రీ వీక్ నేను 9,000 బ్రోకరేజ్ యావరేజ్గా పే చేశాను. సో ఓవరాల్గా 27,000 బ్రోకరేజ్ అంటే మన 4 వీక్స్కి నియర్లీ 6,000 బ్రోకరేజ్ పే చేశాను. అంటే యావరేజ్గా నేను డైలీ 1,000 రూపీస్ బ్రోకరేజ్ పే చేశాను. సో 27,000 నాకు బ్రోకరేజ్ అంటే అట్లీస్ట్ నాకు 1.5 lakh ప్రాఫిట్ వస్తే ఇట్స్ ఎనఫ్. ఇట్స్ ఎ డీసెంట్ బ్రోకరేజ్. బట్ నేను 27K బ్రోకరేజ్ పే చేసి 25K ప్రాఫిట్ జనరేట్ చేశానంటే ఇట్స్ అన్హెల్దీ, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో నేను ఒక 80,000 ప్రాఫిట్ జనరేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 10K బ్రోకరేజ్ అనేది యాక్సెప్టబుల్.
సో ఇదొక బ్రోకరేజ్ అనేది హై బ్రోకరేజ్ పే చేశాను, అంటే ఓవర్ ట్రేడింగ్ చేశాను. తర్వాత వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి నేను కొంచెం కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్, నేను ఒక న్యూ స్ట్రాటజీ మీద ఫోకస్ చేస్తున్నాను. దాన్ని అంతా బ్యాక్ టెస్ట్ చేయకుండా, పేపర్ ట్రేడ్స్ ప్లేస్ చేయకుండా డైరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. నేను దానివల్ల ఒక 20K లాస్ అయ్యాను, యావరేజ్గా ఒక 20K లాస్ అయ్యాను. సో ఇదొక లాస్. అంటే మనం ఏదైనా న్యూ థింగ్ నేర్చుకునేటప్పుడు, న్యూ థింగ్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునేటప్పుడు ఫస్ట్ దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ చేయాలి. ఒక 10 days ఆర్ 1 month పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత దాని డెప్త్ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం రియల్ టైం ఎగ్జిక్యూట్ చేయాలి. అలా చేయలేదు, నేను డైరెక్ట్ చేస్తాను. సో అదొక మిస్టేక్. సో ఈ మిస్టేక్స్ అయితే మేజర్ మిస్టేక్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళడం. సో మనకి మార్చ్ మంత్లో మార్కెట్ అప్ సైడ్ క్రేజీగా మూవ్ అయింది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ట్రెండ్కి అగెనిస్ట్గా ట్రేడ్ చేశాను ఎక్కువ డేస్. సో ఎప్పుడైతే అప్ ట్రెండ్ వెళ్తుందో ఆ ట్రెండ్కి అగెనిస్ట్గా ఎక్కువ డేస్ ట్రేడ్ చేశాను. దానివల్ల నాకు బిగ్ ప్రాఫిట్ రాలేదు. అదర్వైజ్ మార్చ్ మంత్ ఈజ్ వెరీ గుడ్. మార్కెట్ చాలా బాగుంది, చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది, చాలా మంచి రిథంలో ఉంది. మార్కెట్ కూడా చాలా వైలెంట్గా మూవ్ అయింది అప్ సైడ్, చాలా అంటే వితౌట్ పుల్ బ్యాక్ చాలా బాగా మూవ్ అయింది. 10% చాలా ఈజీగా మేక్ చేయొచ్చు మార్చ్ మంత్. బట్ నేను ట్రెండ్కి అగెనిస్ట్గా చేయడం వల్ల ఆపర్చునిటీస్ అంతా క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇవి మేజర్ థింగ్స్. అండ్ రెండోది వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి ఎస్ఎల్ ప్లేస్ చేయడం. అంటే నేను నేకెడ్ పొజిషన్స్ తీసుకుని ఎస్ఎల్ ప్లేస్ చేయడానికి ట్రై చేసేవాడిని. బట్ ఆ ఎస్ఎల్ చాలా స్మాల్గా ఉంటుంది నాది. దానివల్ల ఈజీగా స్టాప్ లాస్ కొట్టేస్తుంది. మళ్ళీ సెకండ్ టైం ట్రేడ్ తీసుకోవాలి, మళ్ళీ స్టాప్ లాస్ కొడితే మళ్ళీ థర్డ్ టైం ట్రేడ్ తీసుకోవాలి. అలా నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరిగిపోయాయి, దానివల్ల స్లిప్పేజ్ పెరిగిపోయాయి, దానివల్ల బ్రోకరేజ్ కూడా పెరిగింది. సో నేను ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేశానంటే నేకెడ్ పొజిషన్స్ వేయకుండా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే స్ప్రెడ్కి మనం స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఏదైతే మనం ఒక లెవెల్ అనుకుంటామో ఆ లెవెల్ బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. సో దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ 4,000 లాస్ అనుకుంటే 5,000 to 6,000 ఒక 2,000 స్లిప్పేజ్ రావడానికి స్కోప్ ఉంది. కానీ అయితే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయితే పడడానికి స్కోప్ తక్కువ ఉంది. యాక్చువల్గా కొంచెం ఎమోషనల్గా మనం కంట్రోల్లో ఉంటాం. అండ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది తగ్గడానికి చాలా హై ఛాన్స్ ఉంది. సో అందువల్ల నేను ఈ అడ్జస్ట్మెంట్ మార్చ్ లాస్ట్ వీక్లో చేశాను. అంటే స్టాప్ లాస్లో తీసేసి నేకెడ్ పొజిషన్స్ వేయకుండా స్ప్రెడ్ వేయడం స్టార్ట్ చేశాను. అంటే క్రెడిట్ స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్ రెండు వేస్తాను. సో అవి మార్కెట్ సిచ్యువేషన్ బట్టి నేను ప్లేస్ చేస్తాను. అంటే లైక్ మనకి మార్కెట్ వితౌట్ మూమెంట్ అంటే డికే ఉంటే ఒక కైండ్ ఆఫ్ స్ప్రెడ్, మార్కెట్ వైలెంట్గా ఉంటాయి అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే డెల్టా అడ్వాంటేజ్ స్ప్రెడ్ ఒకటి ఉంటుంది, తీటా అడ్వాంటేజ్ స్ప్రెడ్ ఒకటి ఉంటుంది. సో ఆ స్ప్రెడ్స్ అయితే ఏప్రిల్ మంత్లో ఆ స్ప్రెడ్స్ అయితే నేను డెఫినెట్గా ప్లేస్ చేస్తాను. సో ఏప్రిల్ మంత్ మన టార్గెట్ మేబీ 10% అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఓవరాల్గా 9% ప్రాఫిట్కి అయితే అప్ అయ్యాం. సో ఏప్రిల్ మంత్గా నేను 10% జనరేట్ చేయగలిగితే 3 months 20% ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి 3 months యావరేజ్ ప్రాఫిట్ వచ్చి 7% ఉంటుంది నియర్లీ. ఇట్స్ డీసెంట్ అనమాట. సో చూద్దాం ఏప్రిల్ మంత్ ఎలా వెళ్తుంది. ఎందుకు అని అంటే ఏప్రిల్ మంత్ నేను ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఆల్రెడీ నేను మార్చ్ మంత్లో నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేశాను, వాటిని నోట్ చేశాను. సో వాటిని రెక్టిఫై చేశాను ఇంకా బెటర్ వేలో. అది మార్చ్ లాస్ట్ వీక్ నాకు బెటర్ రిజల్ట్ ఇచ్చింది. సో ఏప్రిల్ కూడా ఐ హోప్ బెటర్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బాయ్.